అరుణానందగిరి. ఇక ఈరోజు నేను మరదలు ఇద్దరం వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి బయలుదేరినాం. ఇక బోట్లో వెళ్ళాలి. ఇప్పుడైతే వాటర్ ఉన్నాయట. ఇక చూడండి, బోట్ల నుండి అక్కడి నుండి ఇటు వచ్చిండ్రు. ఇప్పుడు మనం అటు వెళ్ళాలి. అయితే ఇంతకుముందు మనం వెళ్ళినప్పుడు నీరు లేకుండే, ఇప్పుడైతే బాగా ఫుల్గా నీళ్ళు నిల్చున్నాయి. ఇక బోట్లో మరి ప్రయాణం మొదలైంది. మళ్ళీ అటు వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడనే టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తాం. ఇంతకుముందు ఒకసారి వచ్చినాం మనం, అప్పుడు సమ్మర్లో వచ్చినాం. ఈ వాటర్ ఎవ్వి లేవు. కారు అక్కడి దాకా పోయింది. మెట్ల దాకా కారు వెళ్తే మనం మెట్లెక్కి లోపలికి వెళ్ళిపోయినాం. కొంచెం ఎత్తు మీద ఉంటుంది. ఇక ఇది భలే అనిపిస్తుంది. కానీ ఇక బోట్ల వెళ్ళడం అంటే కొంచెం లైఫ్ జాకెట్స్ వేసుకున్నాం, కానీ ఎవరు లేరు, మేమిద్దరమే వెళ్తున్నాం. ఎందుకంటే లేట్ అయింది, అందరూ టెంపుల్ దగ్గర ఉన్నారు కదా. ఇక మేము లేట్గా వెళ్ళిన భక్తులం అన్నట్టు. మొత్తానికి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏమన్నా ఉంటే చూపిస్తా. వీడియో తీయాలని ఆరాటంలో అసలు ఏం చూపిస్తున్నానో ఏమో, ఇంకా అట్లా ఉంది పరిస్థితి. వాటరు ఏం చూడండి, అన్నీ వాటరే ఉన్నాయి. ఇక చూసుకుంటూ మరి ఇక సైలెంట్ అంటే కొంచెం అదో రకంగా ఉంది, భయంగా. లైఫ్ జాకెట్స్ వేసుకున్నా కానీ అది అలలకు ఇట్లా ఊగినట్టు అవుతూ ఉంటుంది కదా, అందుకని. మనకి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మెట్లెక్కి వెళ్ళాలి. అయితే ఈ టెంపుల్ చాలా పురాతనమైంది అంటారు. నాకైతే ఈ మధ్యనే తెలిసింది. కొన్ని సంవత్సరాల కింద తెలిసింది, కానీ నేను చిన్నగా ఉంటుంది కావచ్చు అనుకున్నా. చాలా పెద్దగానే ఉంది గుట్ట పైన. ఇక చూడండి, ఇట్లా ఉంటుంది, పడుకొని ఉన్నట్టుగా శయన మూర్తిగా ఉండే రాహు రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి అంటారు. ఇక టెంపుల్ దర్శనం అయింది. అక్కడ ఏం ఎక్కువ షూట్ చేయలే. మళ్ళీ మెట్లు దిగి కిందికి వస్తున్నాం. మళ్ళీ పడవ ప్రయాణం, మళ్ళీ రిటర్న్ జర్నీ కోసం. అక్కడ ఎక్కువ ఏం షూట్ చేయలే, ఎందుకంటే ఇక పూజ చేసుకొని ఆ ప్రదక్షిణ చేసి వస్తున్నాం అన్నట్టుగా, అంతే. ఇక ఒక్కొక్కసారి గర్భగుళ్ళే కూడా ఎక్కువ షూట్ చేయనియరు కదా, అట్లా. ఇక వాళ్ళు ఏమనక ముందే కొంచెం తీసుకొని ఊకున్నా, అంతే. మళ్ళీ పడవ ప్రయాణం స్టార్ట్ చేసుడే. అయితే దత్తాత్రేయ స్వామి దేవాలయాలు కొన్ని మనకంటే తెలియని ప్లేస్లలోనే ఉంటాయి ఎక్కువ శాతం. ఇక అట్లా ఇక చూడండి, మెట్ల ద్వారానే పైకి వెళ్ళినాం. అయితే ఇప్పుడు మళ్ళీ మేము మెట్లు దిగి కిందికి వచ్చి ఇక్కడ కూర్చుండి చూస్తున్నాం. మళ్ళీ బోట్ నడిపేట ఆయన వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేసినాం అన్నట్టుగా. చుట్టూ చూడండి నీళ్ళే. ఇంతకుముందు వెళ్ళినప్పుడు మొత్తం ఇసుకతోటి అన్నీ ఎండిపోయిన చెట్లతోటి ఉండే. ఇప్పుడు భలే ఉంది కదా అని అనుకున్నాం. ఇక చూడండి, మళ్ళీ పడవ ప్రయాణం మొదలైంది. మళ్ళీ అవతల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఇక మళ్ళీ గుళ్ళో ఉండే అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చిండ్రు. ఇక అయితే బోట్లో దానికి తగ్గట్టుగా ఎంతమంది కోసం అది అరేంజ్ ఉంటుందో అంతమంది ఎక్కితే అది మంచి స్టేబుల్గా ఉంటుంది. వెళ్ళేటప్పుడు మేము ఇద్దరమే కదా, ఖాళీగా ఇట్లా తేలికుంటూ పోయినట్టు అనిపించింది. ఇప్పుడైతే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మంచిగా పోతుంది. సరే, ఇక ఇట్లా ప్రయాణం కొనసాగింది. ఈ టెంపుల్కు ఏదన్నా మనం అనుకున్న కోరిక నెరవేరాలని అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మొక్కేస్తారు. మన జాతకంలో రాహు కేతు దోషాలున్న తొలగుతాయని. నిన్న మేము వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళు లేట్ అయిన పిల్లలు కూడా వస్తుంటారు. ఇక అన్నీ ఒకరి ద్వారా ఒకరికి తెలిసే వస్తూ ఉంటారు చాలా. ఇక అయితే ఈ మధ్యనట ఇన్స్టాలో వైరల్ అవుతున్నాయి కదా అన్నీ, అట్లా కూడా చాలామంది వస్తుండట. ఇక సరే, మరి మనం కూడా ఒకసారి పోయేద్దామని బయలుదేరినాం. దర్శనం అయింది. మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. ఇక ఒక 5-10 నిమిషాలలో మళ్ళీ ఇటు ఒడ్డుకు వస్తాం, అంతే. ఇంకెక్కువ ఏం లేదు. అయితే ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా భలే ఉన్నది. ఇక మనం టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది, దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. పిల్లలను తీసుకొని కూడా వెళ్ళచ్చు. దత్తాత్రేయ స్వామి అంటే ఇక అన్ని విధాల ఏదైనా రోగ బాధలు ప్రతిదీ, విద్య, దేనికైనా వెళ్తారో అట్లా మనం వెళ్ళచ్చు.
వెళ్ళి పిక్నిక్ లాగా కూడా ఉంటుంది, దైవ దర్శనం కూడా చేసుకోవచ్చు. రెండు ప్రకృతి కూడా అన్ని చెట్లు అవన్నీ భలే ఉన్నాయి, పొలాల మధ్యలో ఉంటుంది దారి. అట్లా మొత్తానికి ఇక చూడండి ఒడ్డుకి వచ్చేసినాం. ఒడ్డుకి వచ్చేసిన తర్వాత నీటిలో నుండి బోట్లకి ఎక్కడం, బోట్ల నుండి బయటకు రావడం, దిగడం ఇది కొంచెం కష్టమే ఉంది. ఇక పూజారి కూడా వాళ్ళందరూ కూడా స్టాఫ్ కూడా వచ్చేసిండ్రు మనతోటి పాటు అదే బోట్లో. సరే మొత్తానికి ఇంకా ఈ ప్రయాణం అయితే ఇట్లా జరిగింది. ఇక బోట్ దిగి ఇప్పుడు మళ్ళీ మనం ఇంటికి బయలుదేరదాం. ఈరోజైతే ఇట్లా ఇద్దరమే వెళ్ళినాం టెంపుల్కు. చూడండి ప్రకృతి పచ్చటి పొలాలు చూడంగానే ఎక్కలేని సంతోషం అనిపిస్తుంది నాకైతే. చల్లటి గాలి. ఇక కొన్ని మీకు చూపించాలి కానీ గన్నేరు పూలు కూడా నేను పూజ కోసం దింపిన, కానీ అది మీకు చూపించాలి. ఇక ప్రతి షూట్ చేయాలంటే నేనే చేయాలి కాబట్టి ఇంకా వీలు కాలే. దానికి ఈరోజు బోట్లో ప్రయాణం అయితే చేసినాం. ఇక ఎప్పుడైతే ఇంటికి బయలుదేరినాం, లేట్ అవుతుంది, లంచ్ టైం అయింది. సరే ఇక ఈరోజు అయితే తింటే రేపు ఒక మంచి వీడియోలో మళ్ళీ వెళ్దాం.